హాయ్ అండి, అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ముందుగా అయితే అందరు ఎలా ఉన్నారు? అందరూ పూజ బాగా చేసుకున్నారా? నేను కూడా బాగా చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతం అయితే. అలాగే వరలక్ష్మి వ్రతం ముందు రోజు నైట్కి అయితే అన్నీ తీసుకొచ్చుకొని అయితే పెట్టుకున్నానండి. ఇంకా నైట్కి అయితే తిన్నాక డిన్నర్ అంతా అయ్యాక ఇంకా ఇక్కడ గిన్నెలన్నీ కడిగేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి. మళ్ళీ ఉదయాన్నే పూజ అవన్నీ ఉంటాయి, ప్రసాదాలు ఇవన్నీ చేయాలి కాబట్టి కుదరదని చెప్పి నైటే అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. నేను మామూలుగా కూడా రోజు నైట్ క్లీన్ చేసుకుంటానన్నమాట. ఇలాగా టైల్స్ మీద కూడా చిన్న చిన్నగా అయితే ఇట్లా ముగ్గులు వేసుకున్నానండి. ఇంకా మొత్తం షింక్ దగ్గర అంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా మార్నింగ్కి అయితే మనం ప్రిపరేషన్ కోసం అయితే ముందు నానబెట్టుకోవాల్సినవి కొన్ని ఉంటాయి కదండి ప్రసాదాల కోసం. అలాగే శనగలు, వడల కోసం మినప్పప్పు, పచ్చెనగపప్పు, పూర్ణాల కోసం, అలాగే దోశకి పిండి కూడా నానబెట్టుకున్నానండి. ఇంకా పూర్ణాలకి పైపోతగా కావాలి కదా, ఇంకా ఇలాగ నానబెట్టేసుకొని అన్నీ నీళ్లు పట్టేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు ఉదయాన్నే లెగవగానే అయితే మంచిగా త్వరగా అయితే పని చేసేసుకోవచ్చు. అలాగే ప్రసాదాలు అనేది మన ఇష్టం అండి. కొంతమంది 2 చేసుకుంటారు, కొంతమంది 3 చేస్తారు, 5 చేస్తారు, కొంతమంది 9 ప్రసాదాలు, కొంతమంది 11 ప్రసాదాలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఇన్నే చేయాలి అని మనకేమీ ఒక పద్ధతి రూల్ అలా ఏమి ఉండదండి. మన ఓపికను బట్టి మనం చేసుకోవటమే అనమాట. నేనైతే ఒక 5 ప్రసాదాలు అనుకున్నాను. అన్నీ సింపుల్గా ఈజీగా చేసుకునేలాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ అనమాట. ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసేసి ఇంకా ఇక్కడైతే అన్ని ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ పాయసానికి అయితే ఇదిగోండి పాలు పెట్టేసుకున్నాను ఫస్ట్. ఇంకా ఇదైతే ఈ గిన్నెలో ఇది పాయసం గిన్నె అండి, ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది. తన గుర్తుగా అయితే నేను ఎప్పుడు ఇలా ఏదన్నా పాయసం ఇలాంటివి ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే ఈ బౌల్లోనే చేస్తానండి. అలాగే ఇంకా ఇక్కడైతే ప్రసాదానికి ఏర్పాట్లు చేస్తున్నాను పాయసం కోసం అనమాట. ఇంకా పాయసం బౌల్కి అయితే కూడా పసుపు రాసి బొట్టు అయితే పెట్టుకున్నానండి. అలాగే ముగ్గు మీద కూడా ఇలాగా పసుపు కుంకుమ స్టవ్ కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకా తర్వాత ప్రసాదాలు స్టార్ట్ చేశాను. అలాగే నేను ముందుగా అయితే పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అలాగే ఒక స్టవ్ మీద అయితే పప్పు కూడా పెట్టాను. ఇంకా ఒక స్టవ్ మీద అయితే పాయసంకి ప్రిపేర్ చేశాను, పొంగొచ్చింది. ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నానండి. ఇక్కడ అయితే ఇంకా వడలకు కూడా పిండి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా పక్కన వడలకి ప్లస్ ఒక పక్కన పాయసము అలాగన్నీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా బెల్లం కూడా వేసేసుకొని ఈజీగా అయితే చేసుకోవచ్చండి. మనకి ప్రసాదాలన్నీ కూడా 5 ప్రసాదాలు ఒక 1 అవర్లో అయితే అయిపోయినాయండి. కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో గారెలు, పూర్ణాలు అందరికి ఇవ్వటానికి కూడా ఉంటాయి అని చెప్పి ఎక్కువ క్వాంటిటీలో చేశాను. అలాగే ఇక్కడ మా వారికి పొద్దున్నే 8 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతారు కదండి. ఈరోజు ఆఫీస్ కూడా ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ మా వారికి వడల్లోకి చట్నీ కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా అలాగే పూర్ణాల కోసం అయితే పచ్చెనపప్పు కూడా కుక్కర్లో పెట్టేశాను. ఇంకా ఇక్కడ వడలు అయితే అమ్మవారికి ఉల్లిపాయలు అవన్నీ వేయకుండా చేయాలి కాబట్టి ముందు ఒక 5 అయితే ముందు ప్రిపేర్ చేసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా తర్వాత మనం తినడానికి కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఇదిగోండి పాయసం అంతా అయిపోయింది, అలాగే పులిహోర కూడా అయిపోయింది. ఇంకా వడలు అయితే ఇదిగోండి చేస్తూ ఉన్నాను. ముందు అమ్మవారికి తీసాను కదా, ఇదిగోండి ఇంకా అంతా అయిపోయింది. బాక్స్కి రెడీ చేయాలి కాబట్టి ముందు ఇక్కడ అమ్మవారికి అయితే అన్నీ తీసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ పూర్ణాలు లాస్ట్లో చేస్తున్నాను అనమాట. దద్దోజనము, పులిహోర, పాయసం ఇవన్నీ కూడా అయిపోయినాయండి. ఇంకా అమ్మవారికి తీసి పెట్టుకున్నాక మా వారికి కూడా బాక్స్ పెట్టేశాను, తను వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ ప్రసాదాలన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఇక్కడికి వచ్చేసి అమ్మవారి దగ్గర అయితే పూజా సామాన్ ఇవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ముందుగా అయితే ఇక్కడ కలశానికి అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాను. ముందు రోజు నైటే నేను అమ్మవారికి అయితే ఇలా అలంకరించుకోవటం అంతా జరిగింది. అలాగే బంతిపూలు అవన్నీ కూడా గుచ్చుకున్నాను అనమాట ముందు నైటే. అలాగే ఇంకా ఇక్కడ అమ్మవారికి తోరం కట్టాలి కదండి, దానికోసం అయితే ఇక్కడ పోగులు అయితే పెట్టుకుంటున్నాను. ఒక 9 పోగులు అయితే పోసుకొని
పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇలాగ 3 తోరాలు అయితే కట్టుకున్నాను. ఎందుకంటే ఒకటి మనకి, ఒకటి అమ్మవారికి అంటే కలశానికి, ఒకటి పెద్ద ముత్తైదుకి ఎవరైనా సరే కడితే మంచిదంటండి. అందుకని అలాగా 3 అయితే ప్రిపేర్ చేసి అమ్మవారి దగ్గర అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ వరలక్ష్మి వ్రతం కోసం అయితే బుక్ ఉంది నా దగ్గర. అలాగే మనం ముందు ఏ పూజ చేసుకున్నా సరే గణపతికి అయితే పూజించాలి కదండి. అలాగే ముందైతే ఇంకా లక్ష్మీదేవి, అమ్మవారు, విష్ణుమూర్తి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి నా దగ్గర, అవి పెట్టుకున్నాను. అలాగే కలశం పెట్టుకున్నాను. అలాగే పసుపు గౌరమ్మను కూడా చేసుకొని పెట్టుకున్నాను. ముందుగా అయితే వినాయకుడికి పూజ చేసుకొని, వినాయకుడు పూజ అంతా అయ్యాక వినాయకుడికి అయితే కొంచెం బెల్లం సమర్పించి, తర్వాత ఇంకా ఇక్కడ అమ్మవారి పూజ అయితే చేసుకుంటున్నాను అన్నమాట. మనం ఏ పూజ చేసుకున్నా సరే ముందు గణపతికి పూజించాలి అని చెప్తారు కదండి పెద్దవాళ్ళు. అందుకని చెప్పి మామూలుగా రోజు చేసుకునే పూజలో కూడా మనం ఫస్ట్ గణపతిని అయితే పూజించుకోవాలని చెప్తారు కదా. అలాగే ఇలా పూజలు చేసుకున్నప్పుడు కూడా ముందుగా అయితే గణపతిని అయితే పూజించుకొని, తర్వాత ఇక్కడ అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం అయితే చదువుతున్నానండి నేను. అలాగే మనకి లక్ష్మీ అష్టోత్తరం అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అయితే పూలతో కానీ, ఒక్కొక్కళ్ళు ఇట్లాగా వెండి పువ్వులు ఉన్నా కానీ, లేదంటే కుంకుమతో కానీ చేసుకుంటే చాలా మంచిది. అక్షింతలతో చేసుకోవచ్చు, మామూలుగా పువ్వులతో చేసుకోవచ్చు, మన ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చండి. ఇంకా పూజ అయితే ఇలా చేసుకుంటున్నాను అనమాట. అలాగే ఒక పక్కకైతే కామాక్షి దీపం కూడా పెట్టుకున్నానండి నేను. అలాగే లక్ష్మీ అష్టోత్తరం చేసుకున్నాక ఇంకా మణిదీప వర్ణన కూడా చదువుకున్నానండి. ఒకసారి అయితే మణిదీప వర్ణన చదువుకున్నాను. తర్వాత అష్టలక్ష్మి అష్టోత్తరం అయితే చదువుకున్నానండి. అలాగే ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను. అలాగే ప్రసాదాలు ఇవన్నీ కూడా చేశాను కదండి. ఇంకా ఫ్రూట్స్ కూడా బనానా, అలాగే యాపిల్, దానిమ్మ, జాంకాయలు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ప్రసాదాల దగ్గరకు వచ్చేసరికి పాయసము, పరమాన్నము, దద్దోజనము, అలాగే గారెలు, పూర్ణాలు, శనగలు, పాలు అయితే పెట్టుకున్నానండి. అలాగే మణిదీప వర్ణన, అష్టోత్తరాలు అన్నీ చదువుకున్నాక వరలక్ష్మి వ్రతం కథ కూడా చదువుకున్నానండి. కథ చదువుకొని తోరణాలు అయితే కట్టుకోవాలి కదండి. ఇంకా తోరణాలు ముందే ప్రిపేర్ చేసుకున్నాను అన్నాను కదా. ఇంకా కథ అంతా అయ్యాక అక్షంతలు వేసుకొని తోరణం అయితే కట్టుకున్నానండి. ఇంకా అలాగే ఆత్మ ప్రదక్షిణ అయితే చేసుకొని ఇంకా హారతి అయితే ఇచ్చానండి. తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను అనమాట. మనం మెయిన్ తులసమ్మ దగ్గర కూడా కంపల్సరీగా అయితే పూజ చేసుకోవాలి. ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకున్నానండి. అలాగే కొత్త చీర కూడా తెచ్చుకున్నానండి నేను అమ్మవారికి పెట్టుకోవటానికి అనమాట. అలాగే అంతకుముందు తెచ్చుకున్న చీర ఒకటి ఉంటే అది అమ్మవారికి కూడా కట్టానమాట. ఆ అమ్మవారి చీర ఎలా ఉందండి, చాలా బాగా అనిపించింది మాకైతే. మా ఫ్రెండ్స్ కూడా అందరూ వచ్చిన వాళ్ళైతే చాలా బాగా ప్రిపేర్ చేసుకున్నావు అన్నారు. సింపుల్గా అయినా సరే నీట్గా ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. చాలా మంచిగా అయితే అనిపించింది. అలాగే వరలక్ష్మి వ్రత కథ సారాంశము ఏమిటంటే అందరికీ తెలిసిందే అండి. లక్ష్మీదేవి మనకి ఎక్కడైతే నివాసం ఉంటుందో, ఎక్కడ ఏ ఇల్లు అయితే శుచిగా శుభ్రంగా ఉంటుందో అలాంటి ప్లేసుల్లో అయితే అమ్మవారు కొలువై ఉంటారు అని చెప్తుంటారు కదండి. అలాగే ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో, ఏ ఇంటి ముందు అయితే కళగా అనిపిస్తుందో ఆ ఇంటి దగ్గరికి అయితే అమ్మవారు వస్తూ ఉంటారని చెప్తుంటారు కదండి. అలాగే ఇంటి ముందు ముగ్గు అయితే కంపల్సరీగా పెట్టేసుకోవాలండి. అలాగే ఇంట్లో కూడా ఎక్కడ ఇడిచిన బట్టలు అక్కడే, ఎక్కడ వస్తువులు అక్కడే అలా పెట్టుకుంటే మంచిది కాదు. ఎప్పుడు కూడా ఇల్లంతా నీట్గా సువాసనలతోటి ఉంటే చాలా మంచిది. అలాగే అప్పుడప్పుడు ఇంట్లో సాంబ్రాణి అలాంటివి వేసుకుంటుంటే చాలా మంచిదండి. నెగిటివ్ ఎనర్జీలు అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట సాంబ్రాణి పొగ వల్ల. అలాగే మనకి ఇల్లంతా ఎప్పుడు పాజిటివ్ వైబ్గా ఉందనుకోండి, అప్పుడు మనకి ప్రశాంతంగా కూడా ఉంటుంది మనసు. ఏదో అండి నాకు తెలిసిన చిన్న మాటలు ఒక 4 చెప్పానన్నమాట. ఏమైనా తప్పులుంటే క్షమించండి. అలాగే వెనక అమ్మవారి దగ్గర లైటింగ్స్ కూడా పెట్టానండి. అవి ఒకసారి కొనుక్కున్నాం అనుకోండి అలాంటివి ఎప్పటికీ మనకి అప్పుడప్పుడు ఇలా పూజలప్పుడైతే అవసరం అవుతాయి కాబట్టి మళ్ళీ అవి తర్వాత తీసుకొని జాగ్రత్త చేసుకుంటే ఇలాంటప్పుడు మనకి మళ్ళీ కొనాల్సిన పని లేకుండా ఉపయోగించుకోవచ్చు అనమాట. అలాగే ఇంకా ఈ సంవత్సరం అయితే నేను మంచిగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా మంచిగా అయితే చేసుకున్నాను.
ఓకే అండి. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మీరందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కామెంట్ రూపంలో తప్పకుండా అయితే చెప్పండి. అలాగే మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి మరి బాయ్. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.